శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 17, 2026. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తిథి చతుర్దశి, రాత్రి 12:03 వరకు, ఉపరి అమావాస్య, వారం శనివారం, నక్షత్రం మూల, ఉదయం 8:12 వరకు, ఉపరి పూర్వాషాఢ, యోగం వ్యాఘాత, రాత్రి 9:18 వరకు, ఉపరి హర్షణ, కరణం భద్ర, ఉదయం 11:15 వరకు, శకుని రాత్రి 12:03 వరకు, ఉపరి చతుష్పాద. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృత కాలం ఈ రోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11:55 నుండి 12:40 వరకు. వర్జం శేషం ఉదయం 8:12 తిరిగి సాయంత్రం 6:37 నుండి 8:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 8:10 వరకు. రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:53 వరకు. గుళిక కాలం ఉదయం 6:39 నుండి 8:04 వరకు. యమగండం మధ్యాహ్నం 1:42 నుండి 3:07 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:39 నుండి 8:55 వరకు. సంగమకాలం ఉదయం 8:55 నుండి 11:10 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:10 నుండి 1:25 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుండి 3:40 వరకు. ఆర్థిక తిథి పుష్య బహుళ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:40 నుండి 5:56 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:56 నుండి 8:28 వరకు. రాత్రికాలం రాత్రి 8:28 నుండి 11:52 వరకు. నిషేధి కాలం రాత్రి 11:52 నుండి 12:43 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 5:56. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:03. సూర్యరాశి మకరం, చంద్రరాశి ధనుస్సు. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది. సంతాన విద్య ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. మిథున రాశి దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. రుణ ఒత్తిడి వల్ల శిరోబాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కర్కాటక రాశి మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహరాశి అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కన్యా రాశి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. తులారాశి ఉద్యోగమున బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసి రావు. వృశ్చిక రాశి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. మకర రాశి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. వృత్తి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుంభరాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీనరాశి ఇంట బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తనూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.